వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఊకల్ గ్రామంలో ప్రసిద్ధగాంచిన నాగశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నాగుల చవితి వేడుకలు జరిగాయి. ఎంతో మంది భక్తులు వచ్చి నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమ్మా రండి వేరే గుంపెందుకు ఉండాలమ్మా ఈ ఫోటో జరగాలి కదా అమ్మా మన లాభం అలా ఎందుకమ్మా ఇంకా తెలిసిపోతే రాజు ఎంత చెప్తాడు అర్థమైంది కదా అలా ఒకటే ఉంటుంది ఇది మోటార్ స్విచ్ మోటార్ స్విచ్ గడ ఆనపోతుంది అది కొంచెం ఉండేది సార్ కొంచెం ఇప్పుడే ఇప్పుడు ఇక్కడ పెడదామా బయట సుప్రసిద్ధ శ్రీ ఊగల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో నాగచవితి ఉత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. వేలాది మంది భక్తులు ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతదేవ హాజరయ్యి స్వామివారి యొక్క అభిషేకము, తీర్థప్రసాదం స్వీకరించి స్వామి యొక్క పుట్టలో వెండికన్ను, పడికన్ను సమర్పించి సర్పశాపాన్ని గురి కాకుండా సత్సంతానం వివాహ ప్రాప్తి కొరకు ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా ఈరోజు పళని క్షేత్రంలోని సుబ్రహ్మణ్య దీక్షా స్వాముల యొక్క 40 రోజులు దీక్ష చేసుకుని నాగబంధ కాబడితో ఇక్కడ దీక్ష విరమణం చేయడం జరుగుతుంది. ఆలయంలో ఈరోజు మూలమంత్ర హోమము, 3 రోజుల త్రయాన్నిగా బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఒక నాగ చవితి అనేది సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానాచార్య సంస్థ సూర్యాచార్యులు శ్రీహర్ష, ఆలయ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, గ్రామ భక్తుల సహకారంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. శరవణ భవాయ నమః. ఈ కార్తీక శుద్ధ చవితి దీపావళి చవితిలో స్వామివారి యొక్క పుట్టలో వెండికన్ను, పడికన్ను సమర్పించడం ద్వారా సత్సంతానము, వివాహము మరియు దీర్ఘ రోగాలు ఏమున్నా కూడా క్షమించే సుబ్రహ్మణ్యేశ్వరుడే మూలాధార చక్రానికి ఆధిపత్యం వహించే సుబ్రహ్మణ్యేశ్వరు నాగేంద్రుడు ఈ యొక్క నాగుల చవితికి ప్రశస్తంగా చెప్పుకుంటుంటుంది. శుభం భవ శరవణ భవాయ నమః.